దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారము సెన్సస్ కమిషనర్, రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ వాళ్ళు తీసిన లెక్కలే కోర్టులు ఒప్పుకుంటాయి. ఈ అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కనుక కేంద్ర ప్రభుత్వము లెక్కలు తీయాలని బీసీలు చాలా కాలంగా కొట్లాడుతున్నారు. చివరికి కాంగ్రెసు 2011 జనాభా లెక్కల టైంలో తీస్తామని ఒప్పుకున్నది. కానీ అది తీయడము అవాయిడ్ చేసి చిదంబరము హోమ్ మినిస్టర్గా ఉండి ఒక సోషియో ఎకనామిక్ సర్వే సపరేట్గా చేస్తామని చేయించాడు. అది కూడా బయట పెట్టలేదు. తర్వాత ఏమైంది, బీసీల ఒత్తిడి క్రమంగా రాహుల్ గాంధీ కాంగ్రెసులో లీడర్గా ఎదిగినాక గత 4-5 ఏళ్ళ నుంచి మేము ఢిల్లీలో తర్వాత పత్రికలలో పెడుతున్న చర్చ చూసి ఆయన చివరికి 2024 ఎన్నికల్లో ఆయన భారత్ జోడో యాత్రల తర్వాత ఒక రియలైజ్ అయ్యి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు.